Sharma, wellness coach, coached by Bhakta Saranlata ma'am. So day one, second assignment, third one, avoiding protein-rich foods, believing they won't digest easily when whereas the digestion why. సో మనం ప్రోటీన్ ఫుడ్ కనుక అవాయిడ్ చేస్తే దానివల్ల వచ్చే ఏంటి, ఎందుకు మనం ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఒకవేళ అది అవాయిడ్ చేస్తే ఏంటి ప్రాబ్లమ్స్ అని కనుక చూసుకుంటే, మనకు ప్రోటీన్ ఫుడ్ అనేది మన యొక్క స్టొమక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది అండ్ ఫుడ్ ప్రాపర్గా బ్రేక్ అయ్యేలాగా చేస్తూ ఉంటుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇవే కాకుండా ఇవి లేకుంటే, ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ కనుక లేకుంటే మన యొక్క ఫుడ్ అనేది హెవీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో గ్యాస్ అండ్ బ్లోటింగ్ కూడా వస్తాయి. అండ్ ప్రోటీన్ గట్ మొటాలిటీ, ఫుడ్ మూవ్ అయ్యే ప్రాసెస్ని బాగా నడుపుతూ ఉంటుంది. అది కనుక లేకుంటే ఫుడ్ ఎక్కువ టైం స్టమక్లోనే ఉండిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి డిస్కంఫర్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. అండ్ ప్రోటీన్ మనకి మజిల్ కావచ్చును అండ్ ఇమ్యూనిటీకి కూడా చాలా ఎసెన్షియల్గా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో మనం ప్రోటీన్ అనేది అవాయిడ్ చేయకుండా రైట్ అమౌంట్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. లైక్ మిల్క్ కావచ్చు, కర్డ్, ఎగ్స్, పల్సెస్, ఇలాంటివి, నాన్ వెజ్ కావచ్చు, ఇలాంటివి మనం మన యొక్క డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.